నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. మానవ శరీరం ఒకే రంగులో ఉండదు. నలుపు చామన ఛాయ, తెల్లటి తెలుపు, ఎరుపు నలుపు కలిసిన రంగు, ఇలా వివిధ రకాలుగా ఉంటుంది. అలాగే జీవరాశులు కూడా అనేక వర్ణాలలో ఉంటాయి. చెట్లు మొక్కలు వాటికి పూచిన పూలు వివిధ వర్ణములలో ఉంటాయని తెలుసు. అందుకే అర్జునుడు విరాట్ స్వరూపంలో ఈ అనంత విశ్వము అంతా అనేక చిత్ర విచిత్రమైన రంగుల్లో ఉంది అని అంటున్నాడు. పైగా ఆ ఆకారానికి పైన ఆకాశం అద్దుగా కనబడుతూ ఉంది. దానికి ఆది అంతము లేదు. మనం కూడా ఆకాశాన్ని అంటే పర్వతాలను చూస్తుంటాము. ఆ పర్వతాల మీదకు వెళితే మేఘాలు మన మీదుగా పోతూ ఉండటం మనం చూస్తుంటాము. పర్వత శిఖరాల మీద నుండి చూస్తే ఆకాశం ఇంకా ఎత్తుగా ఉన్నట్టు కనబడుతుంది. అటువంటి పర్వతములు వేలకు వేలు ఆకాశాన్ని అంటుతూ కనబడుతున్నాయి. ఈ అనంతమైన విశ్వరూపము సూర్యుని వెలుగుతో సమానంగా ప్రకాశిస్తూ కళ్ళకు మిరుముట్లు గొలుపుతూ ఉంది. అర్జునుడు ఇంకొంచెం దగ్గర నుండి చూస్తుంటే అనేకమైన నోళ్లు తెరుచుకొని పళ్ళు బయటపెట్టి వికృతంగా కనబడుతున్నాయి. లెక్కలేనన్ని కళ్ళు విశాలంగా తెరుచుకొని నిప్పులు కక్కుతున్నాయి. ఇప్పుడు అర్జునుడికి భయం ఒళ్ళంతా పాకింది. కృష్ణ, నీ కోరలతో ఉన్న ముఖము, నిప్పులు కక్కే నీ కళ్ళు చూచి నాకు భయముగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. నా మనసులో ఎన్నడూ ఎరగని భయం ప్రవేశించింది. నా ధైర్యం సన్నగిలింది అని భయంతో అరిచాడు అర్జునుడు. మనం కూడా భయంకరమైన కల వచ్చినప్పుడు పెద్దగా అరుస్తాము. కానీ ఆ శబ్దము మన నోటి నుండి బయటకు రాదు. కానీ అరిచినట్టు భ్రమ కలుగుతుంది. ఇప్పటి వరకు అర్జునుడు సుందరమైన దృశ్యాలను, అందమైన స్త్రీమూర్తులను చూచాడు. కానీ ఇటువంటి భయంకరమైన రూపాలను చూడలేదు. అందుకని భయంతో వణికిపోతూ, ఓ దేవదేవా, కాస్త ఆగవయ్యా, నువ్వేమిటి, ఈ రూపం ఏమిటి, నువ్వు ఎలా ఉంటావో చూపించవయ్యా, అంటే ఇదేమిటి ఇంత వికృత రూపం చూపిస్తున్నావు, ఇంకా చాలు గాని నీ జగన్మోహనమైన అసలు రూపం చూపించి అని వేడుకున్నాడు అర్జునుడు. అరుపులు అరణ్య రోదనులు అయ్యాయి. పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహరించలేదు. మరలా అర్జునుడు ఇలా అన్నాడు, ఓ దేవదేవా, కోరలతో భయంకరమైన నీ నోరు, ప్రళయాగ్నులు వెదజల్లుతున్న నీ ముఖం చూస్తుంటే నాకు దిక్కు తోచడం లేదు. సుఖము శాంతి ఎగిరిపోయాయి. ప్రస్తుతము భయము వల్లంతా ఆవరించింది. కాస్త నా యందు దయ ఉంచి నీ ప్రసన్నమైన రూపంలోకి రావయ్యా అని వేడుకున్నాడు అర్జునుడు. అడగడం నీవంతు, వద్దనడం నీవంతేనా అని అనుకున్నాడేమో కృష్ణ పరమాత్మ. తన విశ్వరూపాన్ని ఇంకొంచెం విపులంగా అర్జునుడి మనసులో గోచరింపచేశాడు. అమీ చత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. భయంకరమైన కోరలు, నిప్పులు కక్కే కళ్ళు, ప్రళయాగ్ని మాదిరి మండుతున్న ముఖాన్ని చూచి ధైర్యం సన్నగిల్లి సుఖశాంతులు మంటగలిసి భయంతో వణికిపోతున్న అర్జునుడికి ఇంతలో మరొక దృశ్యం కనబడింది. వామ్మో అనుకున్నాడు అర్జునుడు. ఆ దృశ్యం ఎలా ఉందంటే, సుయోధనుడు మొదలగు ధృతరాష్ట్రుని కుమారులు అందరూ క్యూ కట్టి ఆ విరాట్ స్వరూపం నోట్లోకి వెళుతున్నారు. వారితో పాటు ఎవరినైతే తాను చంపకూడదు, మహాపాపం అనుకుంటున్నాడో ఆ తాతగారు భీష్ముడు, గురువుగారు ద్రోణుడు కూడా కాలమునే మండుతున్న ఆ నోట్లోకి వెళుతున్నారు. వారితో పాటు తన శత్రువు కర్ణుడు కూడా ఆ కాలాగ్నిలోకి ఉండడం చూచాడు అర్జునుడు. వారే కాదు, యుద్ధం చేయడానికి వచ్చిన ఇరు సైన్యంలోనూ ఉన్న సమస్త రాజులు, సైనికులు తెరుచుకొని ఉన్న ఆ విరాట్ స్వరూపంలో నోట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొంచెం పరిశీలనగా చూస్తే తమ పక్షాన ఉన్న రాజులు, తమ సేనాధిపతులు, సైనికులు కూడా అలా ఆ విరాట్ స్వరూపం నోట్లో పడి నుగ్గు అవుతున్నారు. మరికొంతమంది ఆ విరాట్ స్వరూపం నోటిలోని కోరల మధ్య చిక్కుకొని వేలాడుతున్నారు. వాళ్ళ శరీరాలు లోపల, తలలు బయటకి వేలాడుతున్నాయి. అంటే మరణయాతన అనుభవిస్తున్నారు. మనలో కూడా కొంతమంది సులభంగా చావరు, కోమాలో ఉంటారు, నరకయాతన అనుభవిస్తారు. గొంతులో గురగుర, మాట రాదు, చెప్పాలనుకుంటారు, చెప్పలేరు, కళ్ళు తేలేస్తారు, కానీ ప్రాణం పోదు.
మృత్యువు కోరల్లో చిక్కుకొని వేలాడటం అంటే ఇదేనేమో ఆలోచించండి. ఈ విరాట్ స్వరూపము నోట్లో పడి అందరూ నుగ్గు అవుతున్నారు, మరణిస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. కాలస్వరూపుడైన పరమాత్మకు అంతా వర్తమానమే. కాలమును లెక్కించే మనకు గడిచిన కాలము, రాబో కాలం అంటూ ఉంటాయి. కాబట్టి మనకు భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా పరమాత్మకు ఇప్పుడు జరుగుతున్నట్టు అనిపిస్తాయి. అందుకే అర్జునుడికి ఇంకా సేపట్లో మొదలు కాబోయే భారత యుద్ధంలో జరిగే మారణ హోమము కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తాను చంపకపోయినా వీరంతా చస్తారు అన్న కృష్ణుడు చెప్పిన సత్యాన్ని కల్లారా చూస్తున్నాడు అర్జునుడు. రాబోయే కాలంలో భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు మొదలగు కురువీరులు కాలపురుషుడి నోట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఎవరూ శాశ్వతంగా ఈ లోకంలో నిలిచి ఉండరు. పోయేవారు పోతే గాని వచ్చేవారికి చోటు ఉండదు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు అని తెలుసుకున్నాడు అర్జునుడు. అలాగే మనం కూడా ఈ కనబడేది ఎంతా నిజం కాదు, ఒకనాటికి నశించిపోయేది. భార్య, సంతానము, బంధుమిత్రులు, సంపదలు నశించిపోయేవి అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని పరమాత్మ తన విశ్వరూపం ద్వారా ప్రకటిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో కనబడే ప్రతి వస్తువు మార్పు చెందుతుంది, నశించిపోతుంది అని అనుకుంటే వాటి మీద అనవసరమైన ఆసక్తిని వదులుకుంటాము. ఎంతవరకు అవసరమో అంతవరకే ఆసక్తిని చూపిస్తూ మిగిలిన సమయాన్ని పరమపదం పొందడానికి వినియోగిస్తాము. అదే ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అంటే దీని అర్థము రాబోయే కాలం తలుచుకొని ఇప్పటి నుండి భయపడి మంచం పట్టమని కాదు. ఈ దృశ్యమాన ప్రపంచం యొక్క అసలు నిజం తెలుసుకోవాలి. మన కళ్ళ ముందు అందరూ చనిపోతున్నా మనం మాత్రం శాశ్వతంగా ఉంటాము అనే భావన చాలామందికి ఉంటుంది. దానిని వదులుకోవాలి. కనబడేదంతా నిజం అనుకొని అనవసరమైన అపోహలు, అనురాగాలు, రాగద్వేషాలు పెంచుకోవద్దని బోధిస్తున్నాడు పరమాత్మ. ఈ యుద్ధం చేస్తే తాత, తండ్రులు, అన్నదమ్ములు, గురువులు, బంధువులు అందరూ చనిపోతారు. ఈ యుద్ధం లేకపోతే వాళ్ళంతా బతికి ఉంటారు అనే భావన అర్జునుడిలో ఉంది. కానీ తాను ఎవరినైతే చంపకూడదు అని అనుకున్నాడో వారందరూ కాలము అనే భయంకరమైన నోట్లోకి వెళ్ళిపోవడము, కూరల మధ్య నలిగిపోవడము చూచి తట్టుకోలేకపోయాడు అర్జునుడు. అందుకే అర్జునుడికి భయంతో శరీరం కంపించింది. ఇదంతా అర్జునుడి అవగాహన లోపము. మనలో కూడా ఈ అవగాహన లేకపోవడమే వలనే మనకందరికీ మరణం అంటే భయం. కేవలం జరిగేదాన్ని మాత్రమే చూస్తూ భవిష్యత్తు మీద ఆశలు పెంచుకోవడము అజ్ఞానుల లక్షణము. జరిగిన దానిని, జరగబోయే దానిని సమానంగా చూడగలగడమే జ్ఞాన దృష్టి. మన ఎదురుగా అందరూ చనిపోతున్నా మనం మాత్రం శాశ్వతంగా ఉండాలనుకోవడము అవివేకము. అందరూ ఒకనాటికి పోయే వాళ్ళమే అని మరణాన్ని కూడా సంతోషంగా ఆహ్వానించడము వివేకుల లక్షణం. ఎప్పుడూ వచ్చే మరణానికి భయపడకుండా అప్పటిదాకా అనునిత్యము భగవంతుని సేవలో గడపడము, నిష్కామ కర్మలు చేయడము, సమాజ సేవ చేయడము, ఇతరులకు చేతనైనంత ఉపకారం చేయడము విఘ్నుల లక్షణం.